హోప్ టుడే ఇండియా న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ కి స్వాగతం. నేను మొహమ్మద్ అబ్దుల్ బారీ. ఈ రోజు ముఖ్యాంశాలు. నేడు సుప్రీంకోర్టులో తెలుగు రాష్ట్రాల జల వివాదాల కేసు విచారించను. గోదావరి జలాలను కృష్ణా బేసిన్ కు మళ్లించడంపై సుప్రీంను ఆచరించిన తెలంగాణ సర్కార్ తమ ప్రయోజనాలకు విరుద్ధంగా ఏపీ సర్కార్ పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తోందని వాదించారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసు వేసిందని ఏపీ ప్రభుత్వం కీవెట్ వేసింది. వాతావరణం అనుకూలించకపోవడంతో హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వాల్సిన పలు విమానాలు దారి మళ్లించారు. ఢిల్లీ, చండీగఢ్, రాంచీ, వారణాసి వెళ్లాల్సిన పలు విమానాలను రద్దు చేశారు. భారత్పై మరోసారి మండిపడ్డ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా చమురు కొనుగోళ్లు కొనసాగిస్తే సుంకాలు పెంచుతామని హెచ్చరించారు. ప్రధాని మోడీ చాలా మంచి వ్యక్తి అని, నేను చాలా సంతోషంగా లేనని ప్రధాని మోడీకి తెలుసునని, నన్ను సంతోషపెట్టడం చాలా ముఖ్యమని ట్రంప్ వాదించారు. మరోసారి భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు 1,550 పెరిగి 1,37,740కి చేరిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,450 పెరిగి 1,25,950కి చేరిన 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 8,000 పెరిగి 2,65,000కు చేరిన కిలో వెండి ధర. ఎమ్మెల్సీ పదవికి రాజీనామాపై కవిత వివరణ ఇచ్చారు. నా రాజీనామాను ఆమోదించాలని కోరుతున్నానని, తెలంగాణ జాగృతిని స్థాపించి ఉద్యమంలోకి వచ్చానని ఆమె అన్నారు. బీఆర్ఎస్ లో చేరిక ముందే జాగృతిని స్థాపించానని, తెలంగాణ కోసమే యుద్ధంలోకి వచ్చానని కవిత చెప్పారు. శాసన మండలిలో కంటతడి పెట్టిన కవిత 8 ఏళ్లు ఆ ప్రజల కోసం నేను చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకున్నారని, పార్టీ మౌత్ పీస్ గా ఉన్న ఛానళ్లు, పేపర్లు నాకు ఏనాడు మద్దతు ఇవ్వలేదని ఆమె అన్నారు. నేను ప్రశ్నిస్తే నాపై కక్షగట్టి నన్ను పార్టీ నుంచి బహిష్కరించారని ఆమె చెప్పారు. అంబేద్కర్ విగ్రహం నుంచి మొదలు పెడితే అమరజ్యోతి వరకు ప్రతి దాంట్లో అవినీతి జరిగిందని, ఉద్యమకారులు సూటిగా ప్రశ్నించే వారి పట్ల వివక్ష చూపించారని కవిత చెప్పారు. నేడు తమిళనాడులో యువతకు ఉచిత ల్యాప్టాప్లు పంచనున్నారు. 20 లక్షల ల్యాప్టాప్లు పంపిణీ చేయనున్న సీఎం స్టాలిన్. ఢిల్లీ నగరంలో గాలిలో ప్రమాదకర బ్యాక్టీరియా, యాంటీబయాటిక్స్ కు సైతం లొంగని సూపర్ బగ్. జేఎన్యూ అధ్యయనంలో బయటపడ్డ బ్యాక్టీరియా ఢిల్లీలోని మురికివాడలు, రద్దీ ప్రాంతాల్లో గుర్తించారు. WHO పరిమితి కంటే 16 రెట్లు అధికంగా బ్యాక్టీరియా న్యూమోనియా, బ్లడ్ ఇన్ఫెక్షన్ కు కారణమవుతుందని బగ్ తెలిపారు. వెనిజువేలా తాత్కాలిక అధ్యక్షురాలు టెల్సీ రోడ్రిగ్స్ కు ట్రంప్ హెచ్చరించారు. వెనిజువేలా అభివృద్ధికి తాను సూచించిన ప్రణాళికను అమలు చేయాలన్న ట్రంప్, తన ప్రణాళికలు అమలు చేయకపోతే రోడ్రిగ్స్ కు భారీ మూల్యం తప్పదన్న ట్రంప్, నికోలస్ ఎదురో కంటే దారుణమైన శిక్ష విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఈ నెల 18న మేడారంకు సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరనున్నారు. మేడారం అభివృద్ధి పనులకు సమీక్షనున్న సీఎం రేవంత్ రెడ్డి అన్ని అంశాలపై చర్చించాలని బీఏసీలో బీఆర్ఎస్ పట్టుబట్టిందని భట్టి విక్రమార్క అన్నారు. బీఆర్ఎస్ కోరికతో అన్ని అంశాలపై చర్చ పెడుతున్నామని, పాలమూరు రంగారెడ్డిపై చర్చ పెడితే బీఆర్ఎస్ కు భయపడిందని, మీకు ఇబ్బంది అయిన రోజు వాకౌట్ చేశారంటే ఓకే, మిగతా రోజులు ఎందుకు రావడం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఇవి ఇప్పటికున్న ముఖ్యాంశాలు. మళ్ళీ రేపు కలుద్దాం. జై హింద్, జై భారత్. చూస్తూనే ఉండండి హోప్ టుడే ఇండియా న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్.